సీటు దొరికితే కూర్చోవాలి, దొరకకపోతే నిలబడాలి. ఏం పొద్దంతా బస్సులే ఉండం కదా, ఓ అరగంటనో గంటనో ఎట్లనో తిప్పలు పడితే మన ఊరు రాగానే దిగిపోతాం. గీంత దానికి ఓ మా అక్క చెల్లెలు బస్సులలో బాక్సింగులు చేసుకుంటుర్రు, సీటు కొరకు చింపి పోసుకుంటుర్రు. అందుకే గిట్లయితే కాదని బస్సులలో లొల్లులు పెట్టుకునేటోళ్ళ మీద గట్టిగానే నజరేసిర్రు ఆఫీసర్లు. చూడుర్రు ఏం చేసిర్రు. సర్కారు వాళ్ళు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మొన్న 15 ఆగస్టుకు ఏపీలో కూడా పీరీ బస్సు పథకం చాలా అయింది. సర్కారు మీద 1000 కోట్ల వజన పడుతున్నా సరే ఆకచెల్లెన్లకు అక్కడికి వస్తుంది కదా అని పథకం అమలు చేసిండ్రు. మరి అసోంటప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలి? మంచితనాన బస్సు ఎక్కాలి, మంచితనాన బస్సు దిగాలి, అంతేగాని సీట్ల కొరకు గుద్దులాడుకుంటాం, సిగలు పట్టుకుంటాం అంటే ఎట్లా అని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు చాలా మంది. గిట్లనే మొన్న విజయవాడకేంచి జగ్గయ్యపేట పోయే బస్సులో ఈపులన్నీ మండ చంపుకుండ్రు ఇద్దరు ఆడోళ్ళు. ఎవళ్ళెంత ఆగబట్టినా ఏం లేదు. అందుకే సీదా బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిండట డ్రైవర్ సాబు. చెప్పిన అయినకుండా బస్సులో ఎట్లా పడితే అట్లా లొల్లి చేసుకొని కొట్టుకున్న ఆడోళ్ల మీద న్యూసెన్స్ కేసులు పెట్టినరట పోలీసోళ్ళు. ఏ బస్సులనైనా సరే ఈ బస్సు మన అందరిది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని సర్కారు వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంటారు. మరి అసోంటప్పుడు ఎట్టుండాలి? మీదికేంచో 4 రూపాయలు మిగిలించుకోండి అని పిరి బస్సు పథకం పెడితే గిట్ల సీట్ల కొరకు డిస్యూమ్ చేస్తే ఎట్లా అని సోషల్ మీడియాలో కూడా నెట్ అన్నలు ఇరుసుకపడతాండ్రు. ఏమైనా బస్సులల్లో ఆడోళ్ల పంచాదుల వ్యవహారం పోలీసు కేసుల దాకా పోయిందంటే చిన్న ముచ్చట కాదాయ. మరి చూస్తాండ్రు కదా అక్కచెల్లెన్లో పోలీసు కేసులు అవుతున్నాయట. మరి జర సీట్ల కొరకు లొల్లులు చేసుకోకుండ్రి, అటెనక స్టేషన్ లో పొంటి తిరిగే పరిస్థితి వస్తుంది.